హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 37 అంటే 37th మోడల్ క్వశ్చన్ అనమాట. ఈరోజు రెండు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయబోతా ఉంటాము. ఎందుకు రెండు అంటే రెండు ఒకే రకంగా ఉండే మోడల్స్ అయితే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, చేసే పద్ధతి అంతా ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? అంటే ఇక్కడ 3-digit నెంబర్స్ 7తో డివిజిబుల్ అయ్యేవి కావాలి. ఫస్ట్ 3 digits నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఉంటుందో మనకు తెలియాలి. ఫస్ట్ ఏంటి, రఫ్ వర్కే ఎక్కువ ఉంటుంది. దీనికి 100 నుంచి 999 దాకా ఉంటుంది 3-digit నెంబర్స్. ఆ వాటిల్లో 7తో డివిజిబుల్ అయ్యేవి కావాలి. సో ఫస్ట్ 100ని డివిజన్ చేసుకుందాం. ఏంటి, 7 1 7, సో 3 0 7 4 28 2. సో ఇంకా 7 కావాలంటే ఇంకా 5 కావాలి కదా, 5 ఉంటే 7 అవుతుంది. అవునా? అప్పుడు 7తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ 5ని ఈ 100కి యాడ్ చేస్తాం. 100 + 5 అంటే ఎంత? 105. ఇది ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఎలా తెలుస్తుంది చూడండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో చేస్తాం. 999ని 7తో డివిజన్ చేస్తాం. 1 7, 2 9 డౌన్ అయితే 4 28, మళ్ళీ 1 డౌన్ అవుతుంది 9, 2 14, 5 మిగులుతుంది. ఇక్కడ యాడ్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 999 - 5 చేస్తే ఎంత? 994. సో అది లాస్ట్ నెంబర్. ఇది రఫ్ వర్క్ అనమాట. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ 3-digit నెంబర్స్, 3-digit numbers are divisible by 7 is అని పెట్టి కింద సిరీస్ రాస్తాం. ఫస్ట్ నెంబర్ ఎంత చెప్పాము? 105. నెక్స్ట్ దీనికి 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7ని యాడ్ చేస్తాం. 105కి 7 యాడ్ చేస్తే ఎంత? 112. మళ్ళీ 7 యాడ్ చేస్తే 119. ఇలా యాడ్ చేసుకుంటా పోతే లాస్ట్లో వచ్చే నెంబర్ ఏమి? 994. దాని తర్వాత నెంబర్ వచ్చి 4-digit నెంబర్ అయిపోతుంది. సో వాడు అడిగింది 3-digit నెంబర్సే కాబట్టి ఇది ఫస్ట్ నెంబర్, ఇది లాస్ట్ నెంబర్. డిఫరెన్స్ ఎంత? 7. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎన్ వాల్యూ, ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. కాబట్టి an = a + n - 1 × d. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎన్ వాల్యూ కనుక్కుంటాం. ఎలా అనేది చూడండి. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏమి? an మనకి లాస్ట్ టర్మ్, ఇది ఎన్నో టర్మ్ తెలియాలి కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? ఇది. సో 994 = ఇక్కడ ఏ అంటే ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? 105 ప్లస్ n తెలియదు కాబట్టి n - 1. d వచ్చి కామన్ డిఫరెన్స్. ఇక్కడ ఎంత యాడ్ చేసాం? 7 కాబట్టి అదే కామన్ డిఫరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ నెంబర్ని అట్లే పెట్టుకొని 105ని ఈ సైడ్కి పంపిస్తాం. 994 - 105 = n - 1 × 7. ఏమవుతుంది? ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 889. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 889 వస్తుంది. సో ఇది n - 1 × 7 వాల్యూ. ఇప్పుడు 7 ఈ సైడ్ మల్టిపుల్, ఈ సైడ్కి వెళ్తే డివిజిబుల్. 889/7 = n - 1. సో 7తో 7 1 7 1 7, ఇంకా 1 మిగులుతుంది. 7 2 14, ఇంకా 4 మిగులుతుంది. 7 49. సో 279 = n + n - 1.
సో మనకు కావాల్సింది n వాల్యూ కాబట్టి ఈ -1 ఈ సైడ్ వస్తే +1. 171 + 1 ఈజ్ ఈక్వల్ టు n. 128 ఈజ్ ఈక్వల్ టు n. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 128. ఈతో ఆన్సర్ అయిపోయింది. అయితే కింద ఒక స్టెప్ రాసామంటే మనకి మంచి మార్కులు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేంటి అంటే తెలుసు చూడండి. నెంబర్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ 3 డిజిట్స్ అన్నారు కదా. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. దేర్ఫోర్ 128 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. ఈ స్టెప్ కానీ రాశామంటే కరెక్షన్ చేసే వాళ్ళకు మన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే మనకి మ్యాథ్స్ బాగా వచ్చు అని అనుకుంటారు. సో ఈ స్టెప్ రాయడం మర్చిపోకండి. ఆన్సర్ అయితే మాత్రం ఇక్కడితోనే అయిపోయింది, కానీ ఇది రాస్తే మనకి మంచి ఒపీనియన్ వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఏ విధంగా అయితే చేసామో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏమి, ఇక్కడ డివిజిబుల్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఉంది, అంతే డిఫరెన్స్, మిగతా ఇంకేమీ లేవు. సో క్వశ్చన్ ఏమి, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250. సో నెంబర్స్ వాడే చెప్పేశాడు, ఇక్కడ చెప్పలేదు. సో చెప్పేశాడు కాబట్టి 10 తర్వాత వచ్చే 4 మల్టిపుల్స్ ఏమి అంటే 4 టేబుల్లో 10 తర్వాత వచ్చే నెంబర్ ఏమి 12. 8 కూడా వస్తుంది, అది 10 కన్నా చిన్నది కాబట్టి అది పనికిరాదు. 10 తర్వాత వచ్చే 12 కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్, మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. సో ఫస్ట్దేమి 12. నెక్స్ట్ దీనికి 4 యాడ్ చేస్తే ఎంత 16, తర్వాత 20, ఇలా ఉంటుంది. అయితే ఎండింగ్ నెంబర్ తెలియదు కదా, సో దానికి కూడా ఇదే మనం డివిజన్ చేసుకుంటాం. 250 4th డివిజన్ ఎంత 6 * 24, సపరేట్ చేస్తే 1 0, 4 2 8, 2 రిమైండర్ వచ్చింది కాబట్టి సపరేట్ చేస్తాం. 250 - 2 248. హైయెస్ట్ అయితే సపరేట్ చేస్తాం, బిగ్గెస్ట్ వాల్యూ అంటే ఎండింగ్ వాల్యూ. అదే ఫస్ట్ వాల్యూ అయితే అడిషన్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ వాల్యూని అయితే అడిషన్ చేసాము, లాస్ట్ వాల్యూని అయితే సబ్ట్రాక్షన్ చేసాము. ఇక్కడ కూడా అంతే, లాస్ట్ వాల్యూ కావాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. ఎంత వచ్చింది 248. ఇప్పుడు 2 సేమ్ స్టెప్స్ ఏమి, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d. సో an అంటే లాస్ట్ వాల్యూ ఎంత 248 ఈజ్ ఈక్వల్ టు a అంటే 12 ప్లస్ n కనుక్కోవాలి n - 1. d అంటే 4 యాడ్ అవుతా పోయింది కాబట్టి 4. సో 248 ఈ +2 ఈ సైడ్కి వస్తే -12. సో n - 1 ఇంటూ 4 సపరేట్ చేస్తే ఎంత 236 ఈజ్ ఈక్వల్ టు n - 1 ఇంటూ 4. 4 ఈ పక్కకు వస్తే డివిజిబుల్. 236/4 ఈజ్ ఈక్వల్ టు n - 1. 4 1s are 4 5s are 20, ఇంకా 3 ఉంటుంది, 4 9s. సో 59 ఈజ్ ఈక్వల్ టు n - 1. మనకు కావాల్సింది n ఒకటే కాబట్టి -1 ఈ సైడ్కి వస్తే 59 + 1 ఈజ్ ఈక్వల్ టు n అంటే 60. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 60. దీనికి కూడా లాస్ట్ స్టెప్ రాస్తే మన మీద మంచి ఒపీనియన్ వస్తుంది. ఏమని రాస్తాము, హౌ మెనీ మల్టిపుల్స్ అన్నాడు కాబట్టి 60 మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. ఇది ఆన్సర్. ఇది క్వశ్చన్ సింపులే, ఇది 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంది, అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా అడగచ్చు. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేది 2 మార్క్స్, రేర్ కేసెస్లో 4 మార్క్స్కి అడగచ్చు. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3.
ఇది ఈరోజు మీ ప్రాక్టీస్ క్వశ్చన్. ఈ విధంగా రోజు మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా ఇస్తాను. ఇటువంటి వీడియోస్ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు వస్తుంది. సో ఇంకా 63 వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.